నోరూరించే నువ్వులంట. అసలు ఏంటి నడునొప్పి నీరసంగా ఉందేంటి అని నిట్టూర్చడం మానేసి నడునొప్పితో పాటు నెలసరి సమస్యలను కూడా నివారించే నువ్వుల లడ్డూని నవ్వుతూ నేర్చేసుకున్నారండి. మందపాటి గిన్నెలో కప్పుడు నువ్వులేసుకుని 7-8 నిమిషాల పాటు సిమ్ లోనే దోరగా ఏపేసుకున్నాక పక్కనెట్టేసుకుని చల్లారబెట్టండి. అదే గిన్నెలో గుప్పిడి పల్లీలు వేసుకుని సిమ్ లోనే 4 నిమిషాల పాటు రంగు మారి వరకు ఏపేసుకున్నాక చల్లారబెట్టేసి పొట్టు తీసి పక్కనెట్టేసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్ లో చల్లారిపోయిన నువ్వులు వేసేసుకుని పొట్టు తీసిన పల్లీలు కూడా వేసేసుకున్నాక మెత్తగా మిక్సీ పెట్టండి. అందులోనే కప్పుడు బెల్లం వేసుకుని చూపిస్తున్నట్టు ఒకసారి కలిపేసుకున్నాక మళ్ళీ మెత్తగా మిక్సీ పట్టేసుకుని ప్లేట్లు వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే 2 చెంచాలు మనం పెట్టుకున్న నువ్వులు ఉంచుకుని ఇందులో వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టు బలం ఉపయోగిస్తూ లడ్డూకి చుట్టండి. అలాగే అన్నిటిని చుట్టేసుకున్నాక రోజు ఒక కొంత తీసుకుని తింటే ఉంటుందండి. నా అవనే నడానికి కట్టుకుని నాట్యం చేసినట్టు ఉంటుందండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనాదిరండి. బాబాయ్ బ్రేక్ డాన్స్ చేసేస్తుంది ఏంటిది? బ్లడ్ అని కూడా పెంచేస్తుందండి. హల్వాని హెల్తీగా ఎలా చేయాలా అని హైరాణ పడడం ఆపేసి అల్లరి పిల్లల ఆకలిని ఆరోగ్యంగా ఆంఫర్ట్ చేసే హల్వాని అదరగొట్టేద్దాం వచ్చండి. మిక్సీ జార్ లో 1/2 కప్పు బీట్రూట్ తురుము, 3 చెంచాలు రాగి పిండి, కొంచెం నీళ్లు పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకుని టీ చెక్కల్లో వేసుకుని వడకట్టేసుకున్నాక అందులోనే 1/2 చెంచాడు కార్న్ ఫ్లోర్ వేసుకుని ఉండలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పులను వేసుకుని దోరగా ఎగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. అందులోనే 6 టేబుల్ స్పూన్ల తురిమిన బెల్లం వేసుకుని 2 చెంచాలు నీళ్లు పోసుకుని బెల్లం కరిగిపోయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని మళ్ళీ ఒకసారి కలిపేసుకుని బెల్లం పక్కన వేసేయండి. సిమ్ లోనే పెట్టుకుని అలా 5 నిమిషాలు కలిపారంటే చిక్కబడుతుందండి. అప్పుడు చెంచాడు నెయ్యి వేసుకుని మళ్ళీ 5 నిమిషాలు సిమ్ లో కలిపారంటే చిక్కబడుతుందండి. మొత్తానికి 4 చెంచాలు నెయ్యిని అప్పుడప్పుడు వేసుకుంటూ సిమ్ లోనే అలా కలుపుతూ ఉంటే పూర్తిగా చిక్కబడిపోతుంది. అప్పుడు పెట్టుకున్న జీడిపప్పు పలుకులు చిటికెడు కూడా వేసుకుని సిమ్ లోనే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చే వరకు మగ్గ పెట్టేసుకున్నాక నెయ్యి రాసుకున్న గిన్నెలు వేసుకుని పూర్తిగా చల్లారిపోయిన తర్వాత అంచులు స్క్రాప్ చేసేసి తిరగేసుకుని మొక్కలు కోసుకుంటే ఏంటో ఉంటదండి. హంసవాహనం ఎక్కి హిమాలయాల్లోకి హాలిడేకి వెళ్ళినంత హ్యాపీగా ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనాదీరండి. ఏంటి డ్రై ఫ్రూట్ లడ్డువా డబ్బులు అయిపోతాయేమో అని డల్ అయిపోకండి. అసలు మీకు దంతాల్లోని దుమ్ముల్లోని బలం ఉంటుందంటారా? అందుకనే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని దవడ కింద వేసుకుని దంచేద్దన్నాడండి. 30 గింజలు తీసేసిన ఖర్జూరాలని ఒక మిక్సీ జార్లో వేసుకుని బరగ్గా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో చెంచాడు నెయ్యి వేసి కాస్త పెద్దగానే తురుముకున్న కొబ్బరి తురుముని అందులో వేసేసి 5 నిమిషాల పాటు సిమ్ లో దోరగా ఏగాక తీసి పక్కన పెట్టేసుకోండి. ఇంకో చెంచాడు నెయ్యి వేసుకుని జీడిపప్పు పలుకులు, బాదం పప్పు పలుకులు కూడా వేసుకుని సిమ్ లో 5 నిమిషాలు ఏగాక చెంచాడు గసగసాలు వేసుకుని నిమిషం ఏగ్గానే తీసి పక్కన పెట్టేసుకోండి. అందులోనే 1/2 చెంచాడు నెయ్యి వేసుకుని ఖర్జూరం పేస్ట్ వేసుకుని సిమ్ లోనే 2 నిమిషాలు మెదిపేసుకున్న తర్వాత మనం పెట్టుకున్న అన్నిటిని ఇందులో వేసేసి ఆకనే అలకల పొడి వేసుకుని ఓసారి కలిపేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత మెదిపేసుకుని వంటలు చుట్టుకుని తీసుకుని తింటే ఉంటదండి. లైట్ హౌస్ ఎక్కి లాంచ్ మీదకి లాంగ్ జంప్ చేసినట్టు ఉంటదండి. నచ్చితే కనుక లైక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. ఈ వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసి మాత్రం వేనాదీరండి. అరే రాగితోప 2 నిమిషాలు పనిచేసేసరికి రెస్ట్ తీసుకునే ఈ రోజుల్లో కూడా రాయిలా తయారవడానికి ఆనాటి రాగితోపని రెడీ చేసేదారండి. ఒక గిన్నెలో కప్పుడు రాగి పిండి వేసుకుని అందులోనే కప్పుడు నీళ్లు పోసుకుని శుభ్రంగా ఉండలేకుండా కలిపేసుకుని పక్కనెట్టేసుకోండి. ఇంకో గిన్నెలో కప్పుడు బెల్లం వేసుకుని 2 కప్పులు నీళ్లు పోసుకుని బెల్లం కరిగిన తర్వాత వీలుంటే వడకట్టేసుకుని 2 నిమిషాలు మరిగిన తర్వాత కలిపి పెట్టుకున్న రాగి పిండిని మళ్ళీ ఒకసారి కలిపేసి స్టవ్ సిమ్ లో ఉన్నప్పుడు మాత్రమే బెల్లం నీళ్లు వేసేసి ఆపకుండా 5 నిమిషాల పాటు కలుపుతానే ఉండండి. ఆ తర్వాత కొంచెం కొబ్బరి తురుము, యాలగిల పొడి, చిటికెడు ఉప్పేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక 2 చెంచాలు నెయ్యి వేసుకుని మరో 5 నిమిషాలు సిమ్ లోనే కలిపేసుకున్నాక నచ్చితే నేతిలో వేపిన జీడిపప్పులు వేసుకుని సిమ్ లోనే ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చి ప్యాన్ నుంచి వదిలేస్తుంది అన్నప్పుడు స్టవ్ ఆపేసి వేడివేడిగా ఉన్నప్పుడే స్పూన్ తో తీసుకుని తింటే ఉంటదండి. రోడ్ రోల్ అనే 2 చేతులతో ఎత్తేసి అంత రేంజ్ కి ఎదిగిపోయినట్టు ఉంటదండి. నచ్చితే కనుక క్లిక్ చేసి ఫాలో చేసండి. మీకు ఇంకేమేమి వంటకాలు కావాలో కామెంట్ సెక్షన్ లో అడగండి. మరి మన యూట్యూబ్ ఛానల్ కూడా కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుందరు. వీడియోకి మాటలు రాసింది దీరైతే వాయిస్ ఇచ్చి వంట చేసింది మాత్రం వేనాదీరండి.